అంతర్జాతీయ ముడి చమురు ధరలు మరోసారి మోడీకి ఫ్రెండ్లీగా మారాయి. వాస్తవానికి నరేంద్ర మోడీ ఒక రకంగా అదృష్టవంతుడు. 2014 నుంచి కూడా ఆయన అధికారంలో ఉన్నంతకాలం మధ్యలో 1-2 సందర్భాలు మినహా ఆయిల్ ప్రైసెస్ బాగా తక్కువ వచ్చాయి. సో ఒక యుక్రెయిన్ వార్ అప్పుడు $100 దాటింది. కానీ ఓవరాల్గా ఎక్కువ కాలం $100 బిలో ఉంది. ఒక దశలో అయితే $25-30 కూడా పడిపోయింది. సో ఎవరేదైనా తీసుకున్నా కూడా చాలా సానుకూలంగా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఉన్నాయి. ఒక నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే టైంకు $108 పర్ బ్యారెల్. అది అంతకుముందైతే 2012-13 ఆ ప్రాంతంలో యూపీఏ టైంలో పీక్ $140 పర్ బ్యారెల్ కూడా చేరింది. $140 నుంచి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే సమయానికి $108 అయింది. ఆ తర్వాత అత్యధిక కాలం ఈ 10 ఏళ్లలో $100 లోపే ఉంది. ఫలితంగా ముడి చమురు ధరల పైన భారీగా కేంద్ర ప్రభుత్వం పన్నులు వేసి లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందగలిగింది. నేను గతంలో కూడా ఈ విషయం చెప్పాను. ఎందుకంటే ఆయిల్ మన దేశానికి చాలా కీలకమైన అంశం. ఎందుకంటే లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం అయితే 87% మనం ఇవాళ ఇంపోర్ట్ డిపెండెన్సీ, అంటే మన ముడి చమురు అవసరాల్లో 87% దిగుమతులు చేసుకుంటున్నాం. కొన్ని అంచనాల ప్రకారం అయితే అరౌండ్ $85 పర్ బ్యారెల్ ఉంటే, సబ్జెక్ట్ టు సమ్ చేంజెస్, రూపీ వాల్యూ ఇవన్నీ ఉంటాయి కనుక అరౌండ్ $85 ఉంటే ఆయిల్ కంపెనీస్, మార్కెటింగ్ కంపెనీస్ లాభం లేకుండా, నష్టం లేకుండా సో అది పెట్రోల్ డీజిల్ అమ్మగలుగుతాయి. ఎందుకంటే మన దేశంలో రిటైల్ పెట్రోల్ బంకుల్లో అమ్మే 90% పెట్రోల్ డీజిల్ ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే. రిలయన్స్ లాంటి ప్రైవేట్ కంపెనీలు ఆపరేట్ అవుతున్నా అవి ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్లో ఆపరేట్ అయ్యేది తక్కువ. అవి ఇక్కడ రిఫైన్ చేసి ముడి చమురు దిగుమతి చేసుకొని రిఫైన్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తాయి. సో రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇబ్బందులు పడతాం అనుకున్నాం, కానీ అప్పుడు రష్యా నుంచి డిస్కౌంట్కు ఆయిల్ లభించడం వల్ల ఆ గండానికి కూడా గట్టెక్కగలిగాం. ఇప్పుడు మళ్ళీ వెనిజులా ఆయిల్, చీప్ ఆయిల్ కూడా అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. అందువల్ల ఓవరాల్గా మోడీ అధికారంలో ఉన్న పీరియడ్లో గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ సానుకూలంగా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ మరీ సానుకూలంగా మారాయి. ఇవాళ ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్ $80 పర్ బ్యారెల్ ఉంది. ఇవాళ హిందుస్థాన్ టైమ్స్కి సంబంధించిన మింట్ పత్రికలో వచ్చిన అంచనా ప్రకారం ఈరోజు ఉన్న ప్రపంచ ముడి చమురు ధరలు, గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ప్రకారము ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ 1 లీటర్ పెట్రోల్ పైన $11, 1 లీటర్ డీజిల్ పైన $6 లాభం పొందుతున్నాయి. సాధారణంగా ఆయిల్ కంపెనీస్ నష్టాలకు అమ్ముతాయని అంటుంటారు. సో ఈ యాజ్ ఆఫ్ టుడే పెట్రోల్ పైన ₹11 ప్రాఫిట్ ఉంది, డీజిల్ పైన ₹6 ప్రాఫిట్ ఉంది. వాస్తవానికి లాస్ట్ ఫిబ్రవరి 2022లో నుంచి లాస్ట్ మే 2022 నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేదు. వాస్తవంగా ఫిబ్రవరి, మార్చ్ ఆ ప్రాంతంలో యుక్రెయిన్ వార్ వచ్చాక గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ $100 దాటాక మార్చ్ 2022లో కేంద్ర ప్రభుత్వం భారీగా గతంలో పెంచిన ఎక్సైజ్ ఛార్జీలను, సుంకాలను తగ్గించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించాయి, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు తగ్గించారు. ఫలితంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ వార్ వల్ల పెరిగిన తర్వాత మే 2022 నుంచి పెరగకుండా ఉన్నాయి. కానీ ఈ మంత్ జూలై 2023 నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కు లాభాలు వస్తున్నాయి బాగా. కారణం ఏంటంటే ముడి చమురు ధరలు బాగా తగ్గాయి, వరల్డ్ ఆయిల్ ప్రైసెస్. ఇప్పుడు అయినా కూడా మరి ఎందుకు తగ్గించలేదు? చాలామందికి అనుమానం. జూలై నుంచి తగ్గుతున్నా కూడా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించలేదు. అవకాశం ఉండే. ఎందుకు తగ్గించలేదు అంటే దానికి ఒక రీజన్ ఉంది. అంతకు ముందు వచ్చిన నష్టాలను పూడ్చుకుంటున్నారని ఒక కారణమైతే, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇతర సంస్థలు అంచనా వేసిన ఏంటంటే డిసెంబర్ చివరి నాటికి
డిసెంబర్ 2023 ఎర్లీ 2024 వరకు వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ బాగా పెరుగుతాయి అని అంచనా వేశారు. దీనికి తోడు ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ప్రకటించడం, ఇది పశ్చిమాసియాలో విస్తృతమైన యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడం, ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్, సిరియా, పాకిస్తాన్ ఇలా అనేక దేశాలు, యమన్ ఇందులో భాగస్వాములు అవుతున్నాయి, మనం చూస్తున్నాం. అందువల్ల ఈ వైడర్ కాన్ఫ్లిక్ట్గా వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ రూపాంతరం చెందడం వల్ల వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ బాగా పెరుగుతాయని అంచనాలు వేశారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ లేదు. వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ తక్కువనే ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా ప్రకారం డిమాండ్ బాగా తగ్గింది. సో డిమాండ్ బాగా తగ్గడం వల్ల కారణం అది. అంటే వరల్డ్ ఎకానమీ ఇంకా పూర్తి స్థాయిలో ఊపులో లేకపోవడము, రకరకాల కారణాల రీత్యా గ్లోబల్ డిమాండ్ సప్లై కన్నా తక్కువ ఉంది. దానికి తోడు ఈ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ తీవ్ర రూపం దాలుస్తుందేమో గాజా పైన ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత అనే ఆందోళనల నేపథ్యంలో లిబియా లాంటి దేశాలు, లిబియా అండ్ నార్వే లాంటి దేశాలు తమ ఆయిల్ ప్రొడక్షన్ పెంచాయి. ఫలితంగా అనుకున్నంత తీవ్ర స్థాయిలో వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్టు, పశ్చిమాసియా కాన్ఫ్లిక్ట్ తీవ్ర రూపం దాల్చలేదు. కొన్ని పరిమితమైన ఘర్షణలు ఉన్నాయి కూడా పశ్చిమాసియా ఆయిల్ మార్కెట్ను టోటల్ని డిస్రప్ట్ చేసే స్థాయిలో ఇజ్రాయెల్ గాజా వార్ స్పిల్ ఓవర్ కాలే. ఎందుకంటే గ్లోబల్ ఆయిల్ రిజర్వ్స్లో 2/3 పశ్చిమాసియా దేశాలు ఉన్నాయి. వానా అంటారు వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా, లేదా మీనా అంటారు మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా అని. సో ఈ ప్రాంతంలో ఉంది కనుక ఈ ప్రాంతంలో ఊహించిన స్థాయిలో ఈ రీజనల్ కాన్ఫ్లిక్ట్ విస్తృతమై డిస్టర్బ్ చేయలే. దానివల్ల కూడా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ రీజనబుల్గా మీకు $80 per barrel ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈవెన్ 2024లో కూడా ఇలాంటి సిచ్యువేషనే ఉంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనాలు వేస్తున్నాయి. అందువల్ల బహుశా ఈ లోక్సభ ఎన్నికల్లో ఈ జూలై నుంచి లాభాల్లో ఉన్నాయి కనుక ఎలక్షన్ల ముందు మళ్ళీ వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే పెంచలేము, లేదు తగ్గించాల్సి వస్తుందని దృష్టిలో పెట్టుకొని ఇప్పటిదాకా ప్రపంచ ముడి చమురు ధరల్లో తగ్గుతున్నా కూడా బెనిఫిట్ కన్జ్యూమర్స్కి ఇవ్వలే. అందువల్ల ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కనుక బహుశా ఆ బెనిఫిట్ కన్జ్యూమర్స్కి ఇవ్వవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే 2024 కూడా మా పరిస్థితి ఇలాగే ఉండవచ్చు, పెద్దగా ధరలు పెరగకపోవచ్చు అంటూ అంచనాలు వస్తున్నాయి కనుక అందువల్ల నరేంద్ర మోడీకి కలిసి వస్తున్న అంశాల్లో గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఒకటి. సో ఇప్పుడు కూడా 2024 ఎలక్షన్స్ కూడా బహుశా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ అనుకూలంగా ఉండి మోడీకి పొలిటికల్గా క్వశ్చన్ లాగా ఉంటుందని అంచనా. ఎందుకంటే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరిగి ఇండియాలో ఆయిల్ ప్రైసెస్ పెరిగితే అది ఓవరాల్గా ఇన్ఫ్లేషన్కు కారణమై అన్ని రకాల వస్తువుల సేవల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇదో పెద్ద రిలీఫ్గా మోడీకి కనబడుతుంది.